అందరికీ నమస్కారం. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆల్రెడీ ప్రారంభోత్సవం జరిగింది. దేశ ప్రధాని చేతుల మీదుగా దేశానికైతే అంకితం చేశారు, జాతికి అంకితం చేశారు. మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ పార్టీ అంటే టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతుంది. మేము చేశామంటే మేము చేశాం, మీరేం చేశారంటే మీరేం చేశారు, ఈ మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే ప్రధానంగా నిన్నటి నుంచి వైసీపీ పార్టీ ఒక టాపిక్ని అయితే ఎత్తుకుంది. ముఖ్యంగా వాళ్ళ మాజీ మంత్రిగా ఉన్నటువంటి మాజీ ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే జిఎంఆర్ ఎవరైతే ఈ నిర్మాణాన్ని చేపట్టిన గ్రంథి మల్లికార్జునరావు జిఎంఆర్ సంస్థ ఉందో దాని అధినేతతో ఎందుకు మైక్ ఇచ్చి మాట్లాడించలేదు అంటే నరేంద్ర మోదీ గారి సభలో జిఎంఆర్ ఎందుకు మాట్లాడలేదు, ఆయన మాట్లాడితే జగన్ పేరు చెబుతారనే భయంతోనే మాట్లాడించలేదా అని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగింది. స్వయంగా మాజీ ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథే ఆ మాట మాట్లాడారు. ముందుగా ఒకసారి ఆ క్లిప్ చూడండి. మన దేశానికి రాష్ట్రానికి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప పారిశ్రామికవేత్త అయినటువంటి జిఎంఆర్ గారు ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఆయనకి మాట్లాడేటువంటి అవకాశం మీరు ఎందుకు కల్పించలేదు? 5,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ ప్రాంతం నుంచి దేశాన్ని వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిగా పేరుగాంచినటువంటి జిఎంఆర్ గారు ఆ వేదిక మీద ఉంటే వారితో ఎందుకు మీరు మాట్లాడనివ్వలేదు? వారు మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి, ఆయన నిజాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నిజాలు చెప్తే మీ తాలూకా క్రెడిట్ చోరీ ఎక్కడ బయటపడుతుంది అనేటువంటి భయంతో ఆ పెద్ద ఆయనతో మీరు మాట్లాడించేటువంటి అవకాశం కల్పించలేదు. చూశారు కదా, మీరు ఎందుకు ఎంత ప్రాజెక్టుని 5,600 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టును నిర్మించినటువంటి జిఎంఆర్కి ఎందుకు మీరు మైకు ఇవ్వలేదు? ఒక రకంగా ఆయన అవమానించడం లాగానే పాపం వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆయన మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబుతారు, ఎయిర్పోర్ట్కి ఆయన చేసిన సేవల గురించి చెబుతారనే భయంతో ఇవ్వలేదు అనేది వాళ్ళ వెర్షన్. సో అయితే ఒక రకంగా నేనేమంటానంటే ఆయన అక్కడ మైక్ తీసుకుని మాట్లాడకపోవడమే మంచిదైంది. ఎవరికి మంచిదైంది అంటే వైసీపీకి మంచిదైంది. వాస్తవానికి నరేంద్ర మోదీ గారి సభ దేశ ప్రధాని సభ కాబట్టి వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, లేదా టైం లిమిట్ ఉంటుంది. సో కుదరని పక్షంలో ఇచ్చుండకపోవచ్చు, కానీ సాధారణంగా ఏ మీటింగ్ జరిగినా ఇన్వెస్టర్లతో మాట్లాడించడం అనేది జరుగుద్ది. అనేక మంది ఇన్వెస్టర్ మీటింగులు జరిగిన ప్రతిసారి కూడా ఇన్వెస్టర్స్తో మాట్లాడించిన దాఖలాలు అనేక సందర్భాల్లో ఉన్నాయి. అందులో జిఎంఆర్తో మాట్లాడించకూడదని అసలు ఎక్కడా లేదు. సో అక్కడ రీజన్ ఏంటనేది మనకు తెలియదు. ఒకవేళ ఆయన మాట్లాడనన్నారా, లేదా టైం కుదరలేదా, లేదా ప్రధాని గారి సభలో ఏదన్నా ఇతర కారణాల వల్ల మాట్లాడించలేదంటే వక్తలు ఎక్కువ ఉండటం వల్ల మాట్లాడించలేదా అనేది మనకు తెలియదు. మొత్తానికి అది వ్యాఖ్య. కానీ నేనేమంటానంటే మాట్లాడించకపోవటమే వైసీపీకి మంచిదైంది. ఎందుకు మంచిదైందంటే ఇదే జిఎంఆర్ బయట ఒక మీడియాతో మాట్లాడారు, చాలా స్పష్టంగా మీడియాతో మాట్లాడారు. సో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు అద్భుతమైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందించారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారని మాట్లాడితే ఆయన చాలా స్పష్టంగా అందులో చంద్రబాబు గారి కృషిని, బిడ్డింగ్ 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి బిడ్డింగ్ వ్యవహారాన్ని, అలాగే తరువాత నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఆ ఎయిర్పోర్ట్ మీద పెట్టినటువంటి దృష్టి, వాళ్ళు ఇచ్చినటువంటి టైం పీరియడ్, ఆ టైం పీరియడ్ ఇవ్వడంతో వాళ్ళ అధికారులందరూ కూడా ఉరుకులు పరుగులు పెట్టడం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇంకో మాట కూడా ఆయన ఏం చెప్పారంటే చంద్రబాబు గారిని చూసి ఆ రోజులు, ఇప్పుడు కాదు 10 years బ్యాక్, ఈ బిడ్డింగ్ అనేది జిఎంఆర్తో బిడ్డింగ్ అనేది అంటే ఫైనలైజ్ అయ్యింది వైసీపీ హయాంలోనే, బట్ బిడ్డింగ్ ప్రాసెస్ జరిగింది కూడా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. ఇదే విషయం జిఎంఆర్ కూడా చెప్పారు. ఆ రోజు చంద్రబాబు గారి విజన్ చూసే మేము వెనక్కి తిరిగి చూడకుండా బిడ్డింగ్ వేయగలిగాం, బలంగా బిడ్డింగ్ వేయగలిగాము. ఓన్లీ చంద్రబాబు గారిని చూసే మేము బిడ్డింగ్ వేసాం, ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమయంలో ఆయన వ్యవహారాన్ని మేము దగ్గరుండి చూసాం కాబట్టి. సో ఆ నమ్మకంతోనే మేము బిడ్డింగ్ వేసామని చెప్పి ఇక్కడ చంద్రబాబు గారి గొప్పతనాన్ని ఆయన పొగిడాడు. మరి ఇదే గొప్పతనాన్ని స్టేజ్ మీద పొగుడుంటే ఎవరికి నష్టం? ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన మాటలు ఆయన స్టేజ్ మీద కూడా మాట్లాడతారు. 10 years క్రితం బిడ్డింగ్ గురించి కావచ్చు, ఆ రోజు చంద్రబాబు గారిని చూసి నేను ధైర్యంగా బిడ్డింగ్ వేసానని కావచ్చు, తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగంగా జరగడం గురించి కావచ్చు, దీని గురించి ఆయన మాట్లాడవచ్చు. సో మాట్లాడితే ఎవరికి నష్టం? వైసీపీకే నష్టం. కావాలంటే మీరు ఒకసారి ఆయన మీడియాతో మాట్లాడారు, ఒకసారి ఆ క్లిప్ చూడండి. అదేంటంటే 10 years బ్యాక్ బిడ్డింగ్ అయింది. ఇది బిడ్డింగ్ వేసినప్పుడు మనం ఢిల్లీ కట్టాం, హైదరాబాద్ కట్టాం, గోవా కట్టాం, ఇంటర్నేషనల్ కూడా ఎన్నో ఎయిర్పోర్ట్లు కట్టాం. ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు నిజంగాను అప్పుడు పెద్ద ట్రాఫిక్ లేదు, కానీ చంద్రబాబు గారి లీడర్షిప్, విజన్ అది చూసుకుని మేము అగ్రెసివ్ బిడ్ చేసాం. బికాస్ ఆయన హైదరాబాద్ ఎలా చేశారు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆయన ఉన్నప్పుడే చేశారు. ఆయన ఒక విజన్, ఆయన ఒక దేని వల్ల కంప్లీట్ గా మనం ఇదేంది. మెయిన్ ఏంటంటే ఇది మనం హైదరాబాద్ తో ఆయన 1-2 సార్లు అన్నారు అంతకన్నా బాగుండాలి, లేకపోతే దేనికి ఉండాలి అన్నారు.
మనకి ఆంధ్రాది ఇది అని చెప్పి అప్పుడు కంబైన్డ్ దేనికన్నది అంతే తప్పకుండా మేము చేస్తామని మీకు ఎందుకు ఆయన ఎప్పటికప్పుడు గైడెన్స్ చేసేవారు ఈ కల్చరు ఇది అంతా అందులో రిఫ్లెక్ట్ అవ్వాలని చెప్పి అయిన తర్వాత మళ్ళీ అగైన్ లోకేష్ గారు ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారు సీఎం గారు 6 months హ్యాడ్ పెట్టాలన్నారు 6 months వెరీ బిగ్ ఛాలెంజ్ ఇది అప్పుడు ప్రభాకర్ నైట్ అండ్ డేస్ టీమ్ ప్రభాకరు హోల్ టీమ్ ఆయన వర్కౌట్ చేసి అంత హోల్ టీమ్ అంతాను చేసుకుని దాన్ని 6 monthsకి హ్యాడ్ చేశారు అనుకున్న ప్రామిస్ ప్రకారం ఇది చేసాం. చూశారు కదా, బిడ్డింగ్ అనేది ఇప్పుడు కాదు 10 years బ్యాక్ జరిగినటువంటి బిడ్డింగ్. అలాగే తరువాత మన కల్చర్ ఉట్టిపడేలాగా విమానాశ్రయంలో మొత్తం డిజైన్ అంతా ఉండాలని చెప్పడంతో వాళ్ళ అధికారులు అదే విధంగా చేయటం. అలాగే నారా లోకేష్ గారు చంద్రబాబు గారు 6 నెలల టైం పీరియడ్ పెడితే ఒక రకంగా మేము షాక్ అయ్యాం. బట్ తర్వాత ఉరుకులు పరుగులతో మేము ఆ టైం పీరియడ్లో దాన్ని పూర్తి చేయగలిగామని చెప్పి మొత్తంగా చంద్రబాబు గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని కావచ్చు, వాళ్ళు చేసినటువంటి సేవలు కావచ్చు, స్వయంగా జిఎంఆర్ చెప్పారు. పాపం ఈయన మాట్లాడటానికి మైక్ ఇవ్వలేదని చెప్పి వైసీపీ నాయకులు ఫీల్ అయ్యారు. కానీ ఒక రకంగా మైక్ రాకపోవడమే మంచిదైంది. ఇక్కడ మీడియాతో మాట్లాడిన దానికంటే అక్కడ స్టేజ్ మీద మాట్లాడితే ఆ వైరల్ ఇంకా జనంలోకి చాలా ఎక్కువ అయ్యేది, వైసీపీకి డ్యామేజ్ ఎక్కువ పెరిగేది. ఎందుకంటే మాదే గొప్పతనం అని చెప్పుకుంటున్నారు కదా, సో దానికి డ్యామేజ్ ఎక్కువ అయ్యేది. సో ఇది ఒక రకం. రెండోది, ఇక్కడ జిఎంఆర్ సంస్థకు ఇవ్వటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, జిఎంఆర్కి ఎందుకు మైక్ ఇవ్వలేదు, ఆయన అవమానించారా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. వాస్తవానికి ఇదే జిఎంఆర్ని జగన్మోహన్ రెడ్డి గతంలో అవమానించాడు. ఎస్, ఇదే జిఎంఆర్ని గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక వేదిక సాక్షిగా బహిరంగ సభలో మాట్లాడుతూ ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ చాలా తీవ్రంగా వ్యాఖ్యానించారు. అంటే జిఎంఆర్ అనే పేరు ఎత్తలేదు, కానీ కమిషన్లకు కక్కుర్తుబడి చంద్రబాబు నాయుడు టెండర్ విధానాన్ని మార్చేశాడు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆ కాంట్రాక్టు తీసుకోవాల్సిన దాన్ని వాళ్ళకు దక్కకుండా చంద్రబాబు గారు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాడు. చంద్రబాబు తన బినామీలకు దోచిపెట్టడానికే దీన్ని కట్టబెట్టాడు అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ముందుగా ఒకసారి ఆ క్లిప్ చూడండి. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ చంద్రబాబు నాయుడు గారి బినామీలకు భూములున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కొలువులో మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తికి అక్కడ బినామీగా భూములున్నాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంపీగా ఉన్న వ్యక్తికి అక్కడ భూములున్నాయి బినామీగా. కానీ వాళ్ళ భూములు ఏవి కూడా చంద్రబాబు నాయుడు గారు ముట్టుకోరు. రైతుల భూములు మాత్రం బలవంతంగా లాక్కునే కార్యక్రమం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ బలవంతంగా లాక్కున్న భూములతో ఉన్న కనీసం ఎయిర్పోర్ట్ అక్కడ కట్టాడా అని చూస్తే అది లేదు. ఆ ఎయిర్పోర్ట్ కట్టడానికని టెండర్లు పిలిస్తే ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అతి తక్కువ ధరకు కోట్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ ఆ ఎయిర్పోర్ట్ కట్టే పనులను చేజిక్కింది. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఆ పనులు అప్పచెపితే వాళ్ళు లంచాలు ఇవ్వరు అని చెప్పి ఈ పెద్ద మనిషి ఏం చేశాడో తెలుసా? ఈ పెద్ద మనిషి ఆ టెండర్లను రద్దు చేసిన పరిస్థితి మనమంతా కూడా చూసాం. దేశం మొత్తంలో 130కి పైగా ఎయిర్పోర్ట్లు ఉంటే అందులో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 130 ఎయిర్పోర్ట్లకు గాను 126 ఎయిర్పోర్ట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నడుపుతా ఉంది. అటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ వస్తే టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దీని బిడ్డింగ్ దక్కించుకుంది. మొదటగా బిడ్డింగ్ దక్కించుకుంది. చంద్రబాబు నాయుడు కుట్ర పన్ని దీని బిడ్డింగ్ని క్యాన్సిల్ చేసి వేరొకరికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దేశంలో 130 ఎయిర్పోర్ట్లు ఉంటే 123 ఎయిర్పోర్ట్లకు పైగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. సో వాళ్ళకి ఇస్తే చంద్రబాబుకి లంచాలు ఇవ్వరు కాబట్టి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇస్తే లంచాలు ఇవ్వరు కాబట్టి దాన్ని రద్దు చేసి ఒక ప్రైవేట్ కంపెనీ అంటే జిఎంఆర్, ఇప్పుడు ఉన్నటువంటి జిఎంఆర్ ఒక ప్రైవేటు కంపెనీకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కేవలం లంచాల కోసమే. పైగా అశోక్ గజపతి రాజు ఆధ్వర్యంలోనే ఏవియేషన్ మినిస్ట్రీ ఉన్నప్పటికీ కూడా ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కాంట్రాక్ట్ ఇవ్వకుండా వేరొకరికి ఇస్తున్నారు అంటే వీళ్ళు ఏ స్థాయిలో అవినీతికి తెరదీస్తున్నారో మీరే అర్థం చేసుకోండి అని చెప్పి ఇదే జిఎంఆర్కి కాంట్రాక్ట్ ఇవ్వడాన్ని ఆ రోజు బహిరంగంగా, అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను కాదని జిఎంఆర్కి ఇవ్వటాన్ని బహిరంగంగా విమర్శించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో మీరు వీడియోలో చూశారు కదా. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే 2018లో రీటెండరింగ్ జరిగింది. ఇందులో జిఎంఆర్ ఏం చేసిందంటే 303 రూపాయల పాసెంజర్ ఫీ కోట్ చేసి H1 ప్రిఫర్డ్ బిడ్డర్గా ఎంపికైంది. అదే విషయాన్ని అధికారికంగా కూడా జిఎంఆర్ అధికారికంగా కూడా ప్రకటించుకుంది. ఆ సంస్థ ఏమని ప్రకటించుకుందంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ఎమర్జెన్స్ యాజ్ ది హయ్యర్ బిడ్డర్ ఫర్ ది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎట్ భోగాపురం అని వాళ్ళు, అంటే మేము ఈ బిడ్డింగ్ కూడా మేము గెలిచాము, ఇది మాకు సంతోషంగా ఉందని చెప్పి జిఎంఆర్ సంస్థ కూడా ప్రకటించింది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాసెంజర్ ఫీ ఎంత కోట్ చేసింది? 303 రూపాయలు కోట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ఇందాక మీరు విన్నారు కదా బహిరంగ సభలో, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించింది దీన్నే.
కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా? మార్చి 30, 2020వ తారీఖున జీవో నెంబర్ 18తో ఇదే జిఎంఆర్కి గతంలో చంద్రబాబు గారి హయాంలో ఏదైతే పాసెంజర్ ఫీ కోట్ చేశారో అదే కోట్తో వాళ్ళకి ప్రాజెక్ట్ అప్పచెప్పడం జరిగింది. సో అంటే ఏదైతే మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేశారు, 303 రూపాయల పాసెంజర్ ఫీతోనే అదే టెండర్ని అదే బిడ్డర్గా జిఎంఆర్కి ఇవ్వడం జరిగింది. అంటే చంద్రబాబు గారి హయాంలో రీటెండర్లో బిడ్డర్గా ఎంపికైతే జగన్మోహన్ రెడ్డి విమర్శించి 2020లో జగన్మోహన్ రెడ్డి అదే 303 రూపాయల పాసెంజర్ ఫీకి వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది, టెండర్ని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మరి గతంలో విమర్శించి తరువాత జగన్మోహన్ రెడ్డి ఎందుకు అదే జిఎంఆర్కి ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాని తీసుకురాలేదు? 2020లో జిఎంఆర్తో క్యాన్సిల్ చేసుకుని బిడ్డింగ్ క్యాన్సిల్ చేసుకుని అప్పటికే బిడ్డింగ్ ఓకే అయిపోయింది. టీడీపీ హయాంలోనే H1 బిడ్డర్గా వాళ్ళు ఎన్నికయ్యారు. దాన్ని క్యాన్సిల్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వాలి? మీకు పోలవరం పనులు ఉన్నాయి. సో పాత సంస్థను కాంట్రాక్టు క్యాన్సిల్ చేసుకుని కొత్త సంస్థకి ఇచ్చుకున్నారు కదా. మరి అలాగే ఎందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వలేదు? అంటే ఆ లంచాలు ఇప్పుడు మీరు తీసుకున్నారా? గతంలో చంద్రబాబు నాయుడు లంచాల కోసమే జిఎంఆర్ని తీసుకొచ్చాడని విమర్శించారు కదా. మరి మీ హయాంలో దానికి కట్టబెట్టారు కాబట్టి ఆ లంచాలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్ట? అంటే లాజిక్ వాళ్ళే చెప్పాలి. సో ఇది మీకు దానికి సంబంధించి చూడొచ్చు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అట్ భోగాపురం అని మీకు గ్రీన్ లో హైలైట్ చేసి ఉన్నాయి కదా ఎయిర్పోర్ట్. అలాగే ఎయిర్పోర్ట్ ఇన్ ఫిబ్రవరి 2019 పాసెంజర్ ఫీ INR 303 అని చెప్పి అక్కడ ఇచ్చారు. ఇది చంద్రబాబు గారి హయాంలో 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు గారి హయాంలో వచ్చింది. తర్వాత దీన్నే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చారు. చూడండి మీకు పైన మీకు అక్కడ కనపడుతుంది కదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ అని మీకు అక్కడ కనపడుతుంది కదా. అందులో డేట్ ఉంది చూసారా, 30/3/2020 అంటే మార్చి 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ కింద కూడా మీరు క్లియర్ గా చూడండి. అదే జగన్మోహన్ రెడ్డి అదే బిడ్డింగ్ ఫీకి దాన్ని ఇవ్వడం జరిగింది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ 303, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ హూ హ్యాస్ క్వైటెడ్ ది హైయెస్ట్ ఫ్రీ పాసెంజర్ ఫ్రీ 303 అని చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో. కింద మీకు డేట్ కూడా కనపడదు చూడండి, 30/3/2020 ఏదైతే కింద స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ అని ఉందో దానిపైన డేట్ కూడా ఉంది చూసారా. అంటే 303 రూపాయల పాసెంజర్ ఫీ కోట్ చేస్తూ గతంలో జిఎంఆర్ బిడ్డింగ్ వేస్తే దాన్ని వ్యతిరేకించినటువంటి జగన్మోహన్ రెడ్డి ₹1 కూడా మార్చకుండా అదే 303 రూపాయలకి మళ్ళీ జిఎంఆర్కి ఈ టెండర్ని కట్టబెట్టారు. సో మరి గతంలో మనం చేసిన విమర్శలు ఏంటి, ఇప్పుడు మనం టెండర్ కట్టబెట్టడం ఏంటి? సో ఇలా ఒకటి కాదు, పైగా ఇదే వైఎస్ఆర్సీపీ గతంలో మీకు స్క్రీన్ మీద చూడండి వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో చేసుకున్నారు. ఇది ఎప్పుడంటే అక్టోబర్ 5, 2015 అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం మొదటిసారి వచ్చిన అంటే నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారిగా చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్న సమయంలో వాళ్ళు అఫీషియల్లో వేసింది చూడండి. పెద్ద పెద్ద నగరాల్లో విమానాశ్రయాలన్నీ 1000-2000 ఎకరాల్లోపే కొలువు తీరితే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఒకేసారి 5000 ఎకరాలని మరొకసారి 15000 ఎకరాలని భూమిని లాక్కునే ప్రయత్నం జరుగుతుందని చెప్పి చంద్రబాబు గారిని విమానం మీద నిలబెట్టిన ఫోటో ఒకటేసి ఏ ఎయిర్పోర్ట్కి ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయనేది అక్కడ మెన్షన్ చేస్తూ ఒక పోస్ట్ కూడా వేశారు. అంటే ఆ రోజు ఇదే జిఎంఆర్కి భూములు ఇవ్వటాన్ని కూడా వైసీపీ పార్టీ అధికారికంగా వ్యతిరేకించింది. సో ఇది గతంలో జరిగినటువంటి ఘటన. అంటే ఇప్పుడు మొత్తం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే వైసీపీ హయాంలో ఏం జరిగింది, అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎర్రబోసురాని గ్రామానికి ఎయిర్ బస్ అవసరమా అని చెప్పి వ్యతిరేకించిన పార్టీ అదే. లీగల్గా మేము కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటామని చెప్పింది వాళ్ళే. అలాగే రాబోయేది మన ప్రభుత్వమే, మేము వచ్చిన తర్వాత భూములన్నీ వెనక్కిస్తామని చెప్పింది కూడా వాళ్ళే. అంటే ఒక రకంగా పూర్తిగా ఎయిర్పోర్ట్కి వ్యతిరేకం. విశాఖలో మధ్యాహ్నం ఈగలు తోలుకుంటుంటే ఇప్పుడు 45 కిలోమీటర్ల దూరంలో ఎందుకు దీన్ని పక్కనే భీమిలి ఉంది, మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు అని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఈరోజు ఎయిర్పోర్ట్ ఘనత మొత్తం మాదేనని చెప్పుకోవడంతో ఇప్పుడు ఏం జరిగింది అనేది బయట పెట్టాల్సి వచ్చింది. అంటే గతంలో ఎయిర్పోర్ట్ వద్దన్న వాళ్లే జగన్ సీఎం అయ్యాక వెళ్ళి మరొకసారి ప్రారంభోత్సవ కార్యక్రమం చేశారు. అలాగే గతంలో భూములు వెనక్కిస్తామన్న వాళ్లే తర్వాత భూములు వెనక్కి ఇవ్వకపోగా 2700 ఎకరాలు గతంలో చంద్రబాబు గారి హయాంలో సేకరిస్తే అందులో ఒక 500 ఎకరాలు వెనక్కి తీసేసుకుని మళ్ళీ వీళ్ళు ఇతర కార్యక్రమాలకు వాడుకున్నారంటే జగన్ భూమి ఇవ్వకపోగా 500 ఎకరాలు వెనక్కి లాగేసుకున్నాడు. అలాగే జిఎంఆర్కి ఇవ్వటానికి
వ్యతిరేకించిన వాళ్లే జగన్ వచ్చిన తర్వాత జిఎంఆర్ కి కట్టబెట్టారు. ఆ రోజు కమిషన్ల కోసం జిఎంఆర్ కి టెండర్ కట్టబెట్టారని విమర్శించిన వీళ్లే ఈ రోజు జిఎంఆర్ కి ఎందుకు మైక్ ఇవ్వలేదు, ఆయన్ని ఎందుకు మాట్లాడించలేదు అని అడుగుతున్నారు. అంటే ఏం జరిగిందో చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మొత్తంగా ఇది ఆ జిఎంఆర్ పై గతంలో వైసీపీ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, తర్వాత వాళ్ళు అదే జిఎంఆర్ కి ప్రాజెక్టు కట్టబెట్టడం కావచ్చు, ఈ రోజు సోషల్ మీడియాలో పాపం జిఎంఆర్ కి అన్యాయం జరిగిపోయింది, జిఎంఆర్ ని తొక్కేశారని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నారు. కానీ ఆయన ఇందాక మీడియాతో మాట్లాడినటువంటి మాటలు గన మొన్న మీటింగ్ లో మాట్లాడుంటే ఆ డ్యామేజ్ అనేది వైసీపీకే ఎక్కువ ఉండేది. ఒక రకంగా ఆయన మాట్లాడకపోవడం వల్ల వైసీపీ సేఫ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా మీరెలా చూస్తారు? గతంలో జిఎంఆర్ ని వ్యతిరేకించి తర్వాత అదే జిఎంఆర్ అన్యాయం జరిగిందంటున్నటువంటి వైసీపీ పార్టీ విధానాన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.